హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు బీరకాయ ఇగురు చేస్తున్నాను. ఇది అన్నము, చపాతీ, జొన్న రొట్టె దేంట్లోకైనా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక అరకిలో బీరకాయలు పై చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం బీరకాయలు లేతగా ఉన్నాయో లేదో చూసుకోవాలంటే ఒక ముక్కను పట్టుకొని ఇలా తుంచేస్తే ఈజీగా తునిగిపోతుంది. అప్పుడు లేతగా ఉన్నట్టు. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని పోపేసుకోవాలి. ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు, పసుపు అన్నీ కలిసేలా. బీరకాయలోంచి వాటర్ వస్తుంది చూడండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. మనం ఏం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. బీరకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి అందులో వాటర్ ఎక్కువగానే ఉంది. మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏమి వేయట్లేదు. ఇలాగే బాగుంటుంది. ఈ కారము, మసాలాలు అన్నీ బాగా కలిపేసుకొని మొత్తం అంతా కారము, మసాలాలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ 2-3 నిమిషాలు ఉడికించుకొని తర్వాత తీసి చూస్తే కూర రెడీ అయిపోతుంది. మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే బీరకాయ ఇగురు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది.